హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన భూమి మీద 7 కొండల మీద స్వయంభూగా వెలిశారు కదా. అందులో ఒక కొండ నేను మీకు చూపిస్తున్నాను. అనంతవరం స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో అనంతాద్రి కొండపైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వయంభూగా వెలిశారు. ఈ దేవస్థానం చాలా పురాతనమైనది. సుమారుగా 5000 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఎంతో విశిష్టత కలిగినటువంటి పవిత్రమైన దేవస్థానం ఇది. ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి అందాల మధ్య కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కుతూ ఏడుకొండలవాడ వెంకటరమణ అని స్వామివారి నామాన్ని తలుస్తూ చివరికి గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఉంటుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పినా తనివి తీరదు. మనం ఎప్పుడైనా ఒకసారి అనుకుంటాం, అరే లైఫ్ లో ఖచ్చితంగా మనం ఒక్కసారైనా ఈ టెంపుల్ కి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అందులో ఈ టెంపుల్ ని అయితే ఖచ్చితంగా దర్శించాల్సిందే. కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు మనకి మెట్ల మార్గం ఉంది. అందులో 400 మెట్లు ఉంటాయి. అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్చి లోపల నుంచి వెళ్తే మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములోకి చేరింది. ఈ కొండపైన మనకి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో ఉండేటువంటి లడ్డూ ప్రసాదమే ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఈ కొండ కింది భాగంలో మనకి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. ఈ కొండపైన స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివిధ నామాలతో పిలుస్తారు. పాల పొంగల్ల వెంకటేశ్వర స్వామివారు, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, మీసాల వెంకన్న, సంతాన వెంకటేశ్వర స్వామి, ఇలా స్వామివారిని వివిధ రకాల నామాలతో పిలుస్తారు. భక్తులు వారి వారి మొక్కుబడుల ప్రకారం స్వామివారి కొండకి ప్రభలను కట్టుకు వస్తారు. ఈ కొండ కింది భాగంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వెనుక భాగంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఉంటుంది. లోపలికి వెళ్లి స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. వచ్చినటువంటి భక్తులు మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఇక్కడే స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తారు. అలాగే తలనీలాలు సమర్పిస్తారు. ఈ కొండ మీద వచ్చినటువంటి భక్తులకు ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు కూడా అన్నదానం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ మొత్తం చూస్తూ స్వామివారి యొక్క ఆలయ విశిష్టత, విశేషాల గురించి అలాగే స్థల పురాణం కూడా తెలుసుకుందాం. పూర్వం ఈ అనంతాద్రి పర్వతానికి దక్షిణ భాగమున గల కర్లపూడి పర్వత ప్రాంతమునకు స్వామివారు మొట్టమొదటిసారిగా పాదం పెట్టినప్పుడు ఆ పర్వతం వెంటనే స్వామివారికి నమస్కారం చేసి, స్వామి నేను మోయలేను, తూర్పు దిక్కున అనంతాద్రి అని పేరుగల కొండ ఉంది, అక్కడ అయితే మీకు అనుకూలంగా ఉంటుంది అని భక్తితో ప్రేరేపించింది. పర్వతం మాటలు ఆలకించిన స్వామివారు ఆ పర్వతరాజును కటాక్షించి వారి కోరికపై అనంతాద్రి కొండపై వెలిశారు. ఈ అనంతాద్రి కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా మీసాలు ఉంటాయి.
ఈ ఆలయంలో పాల్గొన మాసం నుంచి శివరాత్రి మొదలు ఉగాది వరకు స్వామివారికి విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ఈ పర్వదినాలలో వచ్చేటువంటి శనివారాలలో భక్తులు స్వామివారిని విశేషంగా దర్శించి పొంగళ్లు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. అలాగే వాహన పూజలు జరిపించుకుంటారు. ఇక్కడ స్వామివారికి పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా కైంకర్యములు నిర్వహిస్తారు. ఈ కొండపైన స్వామివారు 12 మంది ఆళ్వార్లతో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారితో సహా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వయంభూగా వెలిశారు. స్వామివారి గర్భాలయానికి ఎదురుగా సంతాన వృక్షం ఉంది. అనగా చిట్టికేసరి చెట్టు ఉంది. సంతానం కోసం ఈ చెట్టుకి ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇలా ఎంతో మందికి సంతానం కలిగి సంతోషంగా ఉన్నారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మేసాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అనంతవరం. స్వామి సుమారుగా పూర్వం 5000 సంవత్సరాల క్రితమే స్వామి ఇక్కడ ఉద్భవించారని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. దీనికి శాసనాల ప్రకారంగా మనకేమీ దొరకలేదు. కానీ మొట్టమొదటిగా స్వామివారి ప్రాంతానికి దక్షిణ భాగమున కర్లపుడినే కొండ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్వామి పాదం మోపగానే ఆ కొండ గజగజా వణుకుతూ, స్వామి మీ యొక్క భారాన్ని మేమైతే మొయ్యలేము, ఈ ప్రాంతానికి తూర్పు దిక్కున అనంతాద్రి కొండలున్నవి అని చెప్పినట్లు ఇతిహాసం. అప్పుడు స్వామివారి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతిరోజు కొండపై నుండి హరినామ సంకీర్తనలు, ఇక్కడ 12 మంది ఆలవార్లు కొలువు తీరి ఉండడం వల్ల 4000 దివ్యపర్వ శ్లోకాలు రాత్రి సమయంలో వినపడుతూ ఉండేవి. ఆ సమయంలో ఉన్న భక్తులు కొండపైన ఏదో ఉన్నది అని కనిపెడతాం ఉద్దేశంతో కొండపైకి రాగానే ఆ యొక్క వినపడే యొక్క శబ్దం అనేది ఆగిపోయేది. అలా 4-3 సార్లు ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం వ్యర్థమైనది. ఒకవేళ కొండపైన నిద్రిస్తే మనకేమైనా తెలుస్తున్న సదుద్దేశంతో కొండపైన పనుకోగా కొండపైన నిద్రించిన వారు తెల్లవారే సమయానికి కొండ కింద భాగాన ఉన్నారు. ఆ పనుకున్న భక్తుల్లో ఒక భక్తుడికి స్వామి కలలో కనపడి కొండ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి గాను మరియు 12 మంది ఆలవార్లతో ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ప్రసన్నాంజనేయ స్వామితో కొలువు తీరి ఉన్నాయని చెప్పిన ఇతిహాసం. అప్పటి నుంచి స్వామివారికి శ్రీ పాంచరాత్ర శాస్త్ర ప్రకారం అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామివారిని మేసాల వెంకన్న, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సంతాన వెంకటేశ్వర స్వామి, పాలపొంగల స్వామిని పేరులతో పిలుస్తూ ఉంటారు. ఈ స్వామివారికి 12 మాసాల్లో కూడా చాలా విశిష్టమైన మాసం పాల్గొన మాసం. ఆ యొక్క పాల్గొన మాసంలో వచ్చే 4 శనివారాలు మరియు పాల్గొన పౌర్ణానికి స్వామివారికి త్రయాణిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయాన్ని 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారికి జరిగే కైంకర్య విషయాల్లో నిత్యోత్సవం, పత్సోత్సవం, మాసోత్సవం, యంత్రోత్సవ కార్యక్రమాలతో స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ స్వామివారికి సత్తినపల్లి జమీందారు అనే ఒక దాత 18 ఎకరాలు స్వామివారికి భూమిని ఇచ్చి ఉన్నారు. పూర్వకాలంలో 2015 ముందు ఆ యొక్క వచ్చిన ద్రవ్యంతోనే స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉండేవి. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకున్న దగ్గర నుంచి వారి ఒక విధంగా స్వామివారికి పాంచరాత్ర శాస్త్ర ప్రకారం ఇక్కడ కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో గేదెలు కానీ ఆవులు కానీ ఈనిన వెంటనే 5వ రోజు స్వామివారికి పాలు తీసుకుని వచ్చి ఇవ్వటం ఒక సాంప్రదాయంగా ఉన్నది ఈ రోజు కూడా. అట్లా కొన్ని ఇళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. అట్లా కాదని విరుద్ధంగా ప్రవర్తించిన వారికి ఆ గేదె నుండి పాలు తీసేదాని నుంచి రక్తం పడటం, లేనిచో గేదెకి స్వస్తి జరగడం జరుగుతోంది. అందుకే స్వామివారిని పాలపొంగల స్వామి పేరులతో పిలుస్తూ ఉంటారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, కుజ దోషం వల్ల వివాహం కాని వారు ఎవరైనా స్వామివారిని ప్రార్థించి, స్వామి మాకు వివాహం అయితే ఇక్కడ 460 మెట్లు ఉంటాయి, ఆ మెట్లు పూజ జరుపుకుంటామన్న వారికి కూడా చాలా మందికి వివాహాలు జరిగాయి. సంతాన వెంకటేశ్వర స్వామి పేరు ఎందుకు వచ్చింది అంటే, స్వామివారి యొక్క ప్రాంగణంలో చిట్టికేశ్వర చెట్టును ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుకి ముడుపు కట్టి 11 ప్రదక్షిణాలు చేసి, స్వామి మాకు సంతానం కలిగిన తర్వాత ఇక్కడ నామకరణం నుండి వివాహం వరకు ఏదో ఒక కార్యక్రమం జరుపుకుంటామన్న వారికి కూడా చాలా మందికి సంతానం కలిగింది. అందుకే స్వామివారిని
ఈ యొక్క ముఖ్యంగా ఈ స్వామివారి కంటే వెంకటేశ్వర స్వామికి ఎక్కడ మీసాలు ఉండవు, కానీ ఈ స్వామికి పూర్వం నుంచి కూడా ఈ స్వామివారికి మీసాలు ఉన్నాయి. అందుకే ఈ స్వామిని మీసాల వెంకన్న అనే స్వామిని పేరుతో పిలుస్తూ ఉంటారు. నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క టెంపుల్ వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.